హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు కొంచెం ఎండలు ఎక్కువైపోయినాయి కదండి, బాగా నీరసం అనిపిస్తుంది. దాని కొరకు ఒక పౌడర్ తయారు చేసుకుందామని సాయంత్రం మొదలు పెట్టుకున్నానండి. అదేంటంటే డ్రై ఫ్రూట్స్ తోటి ప్రోటీన్ పౌడర్ లాగా చేసుకుందాము. పొద్దున్నే రాగి జావలో అయినా వేసుకోవచ్చు, లేదా పాలల్లో అయినా ఒక స్పూన్ వేసుకొని తాగితే కాస్త నీరసం అనేది తగ్గుతుంది. ఎండలు బాగా ఉన్నాయండి. దాని కొరకు నేను ఇంట్లో ఉన్నవన్నీ తీసి పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్, అట్లాగే పూల్ మకానను ఓట్స్ కూడా కొన్ని వేసాను. అన్ని సమపాలలో వేసాగానే ఓట్స్ ఒకటి మాత్రమే కొంచెము ఎక్కువ వేసాను, అంతే. కొంచెం అంటే ఒక స్పూన్ ఎక్కువ వేసానండి, మిగతా అన్ని సమపాలలో వేసాను. అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, కొంచెం త్వరగా వేగిపోయేటి, ప్యాన్ ఎక్కువ వేడి కాకముందు త్వరగా వేగేటి ముందు వేసేసుకొని, కాస్త టైం పల్లీలకు బాదం పప్పుకు వాటికి టైం తీసుకుంటుంది కదా, అవి చివరిగా వేసుకుంటే బాగుంటాయండి. లేకపోతే లైట్గా ఉన్న చివరిగా వేసుకుంటే త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇదొక్కటి గుర్తించండి. అలాగే దీనివల్ల మనకి ఏంటంటే చాలా ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి. ఒకటి ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి 1.5 year పిల్లల దగ్గర నుంచి 100 ఏళ్ళ వయసు వరకు కూడా ఎవరైనా దీన్ని తీసుకోవచ్చండి. మనం న్యాచురల్గా ఇంట్లో చేసుకుంటున్నాం. ఒకటి అన్నీ కూడా అందరూ తినదగ్గేవన్నీ, ఏది కూడా ఇది తినొద్దు అనేది లేదు. నేను కాస్త పల్లీలు కూడా వేసానండి. పల్లీలు కూడా చాలా మంచివి కదా. ఈ ఎండాకాలం అని కాదు కానీ ఏ కాలమైనా కూడా పిల్లలకు మనము రోజు ఎట్లా ఒక గ్లాస్ పాలైతే ఏదో రకంగా అయితే తల్లులు అయితే పిల్లల్ని తాగిపిస్తారు కదా. ఇలాంటి పౌడర్ చేసుకొని కొన్న పౌడర్లలో వాళ్ళు ఏమేమి కలుపుతారో తీయగా ఉంటాయి, కానీ ఇలాంటివి మనం అందుబాటులో ఉంటాయి కదా మనకి ఇంట్లో. ఇలాంటివి చేసుకొని కనుక పిల్లలకు అలవాటు చేస్తే మన చేతులతో మనం హెల్దీ ఫుడ్ మనం చేసి పిల్లలకు పెట్టుకున్న తృప్తి ఒకటి వస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరం తీసుకుంటూ వాళ్ళకు కూడా అలవాటు చేస్తే చక్కగా అలవాటు కూడా చేసుకుంటారండి. అలా ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. నేను ఒక్కొక్క ఐటము ఎలా వేయిస్తున్నానో చూస్తారు కదా. వాల్నట్స్, పూల్ మకాన్ అయిపోయింది, ఓట్స్ అయిపోయినాయి, బాదం అయిపోయింది, తర్వాత మన వాటర్ మిలన్ గింజలు, కర్బూజా గింజలు, తర్వాత గుమ్మడి గింజలు అయిపోయినాయి. ఇంక ఇప్పుడు లాస్ట్కు పల్లీలను ఇంకా జీడిపప్పే మిగిలింది. పల్లీలు నేను చాలా కొంచెం తగ్గించేసానండి. మిగతా అన్నీ సేమ్ ఒకటే గిన్నె సైజు తీసుకున్న పల్లీలు ఒకటి తగ్గించాను. 1 స్పూన్ పల్లీలు తగ్గించాను, 1 స్పూన్ ఓట్స్ పెంచానండి. అన్ని సమపాలలో తీసుకున్నా ఏం కాదు. నేను ఎందుకు అలా చేసుకుందామని అలా చేశాను. పల్లీల్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను 1 స్పూన్ తగ్గించానండి. మనకు పిండి కూడా పౌడర్ కూడా కొంచెం గడ్డగట్టే అవకాశం ఉంటుంది పల్లీలు ఎక్కువ వేస్తే, అందుకని 1 స్పూన్ తగ్గించాను. నేను చేసుకుంది కూడా ఒక వారం రోజులకు సరిపడా పౌడరే చేసుకున్నానండి. ఇది ఎంతసేపు అంటే ఒక 10 నిమిషాల్లో మనం చేసేసి పెట్టుకోవచ్చు కాబట్టి 10 రోజులకు ఒకసారి చేసుకోండి అంతే. ఎక్కువ చేసుకున్నా కూడా పల్లీలు ఉంటాయి, వాల్నట్స్ ఉంటాయి, ఇవన్నీ కొంచెము ముక్క వాసన వచ్చే అవకాశం ఉంటుందని నా అభిప్రాయము. అలాగే నేను దీంట్లో బెల్లము అట్లా వేయట్లేదండి. ఇది పటిక బెల్లం అంటారు కదండి, నవ్వుపోతని తెలంగాణలో అంటారు, పటిక బెల్లం అంటారు. అది వేస్తున్నానండి. చక్కెర బదులు తేనె అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇవాళ పటిక బెల్లం వేద్దామని వేస్తున్నాను. మామూలుగా అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఓట్స్ను పాలు కొంచెం తేనె వేసుకుంటా. ఏదన్నా అరటిపండు అలా ఉంటే తేనె వేయను, ఏదన్నా ఒక ఫ్రూట్ యాడ్ చేసుకుంటా. కానీ ఎందుకు ఒక 4 రోజుల నుంచి బాగా నీరసం అనిపిస్తుందండి. కానీ లాభం లేదు, కొంచెం ఏదన్నా హెల్దీగా తీసుకోవాలి మార్నింగ్ కూడా అనిపించి ఇవాళ రాగానే ఇలా పౌడర్ చేసి పెట్టుకుందామని ఇలా చేసుకుంటున్నానండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చిన్న లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్లు కూడా చాలామంది చేసుకుంటున్నారు. చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. చూసారా, చాలా
ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఒకవేళ మనము ఇది 1 year 1.5 2 years పిల్లల లోపు వాళ్ళకు కొంచెం ఇట్లా ఉగ్గు టైప్లో పాలల్లో కలిపి పెట్టాలనుకుంటే మాత్రం ఒకసారి జల్లించండి. జల్లిస్తే ఏంటంటే కొంచెం బరక ఏదైనా ఉన్నా కూడా పోతుంది. పెద్దవాళ్ళకైతే అంత అవసరం లేదు, మనం నమిలి తినేస్తాం కాబట్టి. పిల్లలకు గొంతు గడ్డం పడకుండా చిన్న పిల్లలకు పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ జల్లించండి. జల్లిస్తే ఫైన్ పౌడర్ లాగా ఉగ్గులాగా చేసి కూడా తినిపించవచ్చండి. చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు. రాగి జావలో అయినా వేసుకోవచ్చు, పాలల్లో అయినా వేసుకోవచ్చు. ఇంకొకటి చెప్తాను కదా, పిల్లల పాలల్లో వేస్తే ఇది తాగము అంటారు కదా, ఇది వేసి పైనుంచి ఒక స్పూన్ వెనిలా ఐస్ క్రీమ్ వేసియండి, వాళ్ళు ఉట్టిగా అట్రాక్ట్ అయిపోయి ఈజీగా తాగేస్తారండి. ఇది ఒక్కటి చిన్నపిల్లల తల్లులు తప్పకుండా గమనించగలరు. అలాగే మరొక మంచి కంటెంట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. హెల్దీ ప్రోటీన్ పౌడర్ అండి. ఓకే ఫ్రెండ్స్, అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోండి, చక్కగా ఇంట్లో వాళ్ళకి పెట్టండి, మీరు కూడా తీసుకోండి. తల్లులకు కూడా చాలా అవసరం అండి, పని అంతా చేసే తల్లులు కాబట్టి. బాయ్.